వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన వెంటనే రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. మరికొద్ది నెలల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన సెప్టెంబర్ 15వ తేదీన ఓ సంచలన ప్రకటన చేశారు. తాను 2 రోజుల్లో రాజీనామా చేస్తానంటూ ఆయన చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో జైలు పాలై బెయిల్ మీద విడుదలైన ఆయన తనపై పడ్డ అవినీతి మరకను ప్రజా తీర్పుతోనే తుడుచుకోవాలని చూస్తున్నారు. తాను నిజాయితీపరుడనని నమ్మితే ప్రజలు తనని ఓటేయాలని, లేదంటే వేయవద్దని అన్నారు. ప్రజా తీర్పు ఇచ్చే వరకు తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఆయన సంధించిన రాజకీయ అస్త్రం ద్వారా ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. జైల్లో ఉండగా రాజీనామా చేయకుండా భీష్మించుకొని కూర్చున్న ఆయన జైలు నుంచి విడుదలైన వెంటనే ఈ ప్రకటన చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రాజీనామా ద్వారా ఆయన ముందస్తు ఎన్నికలను కోరుకుంటున్నారా, లేక ఎన్నికలు జరిగే వరకు మరొకరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారా అన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఒకవేళ అప్పటి వరకు మరొకరికి పాలక పగ్గాలు అప్పగించే పక్షంలో ఆ నేత ఎవరు అనే ఆసక్తి కూడా నెలకొంది. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో ముందస్తు ఎన్నికలకు ఆయన సిద్ధపడ్డారా అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో కలిగాయి. అయితే పదవి కాలం ఇంకా మిగిలి ఉండగా ప్రభుత్వాన్ని రద్దు చేయడం దండగా అని ఆప్ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. రాజీనామా ప్రకటన చేసిన కాసేపటికే ఢిల్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ కేజ్రీవాల్ ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచన లేదని, పదవి కాలం మిగిలి ఉన్నంత వరకు తమ ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయడం ద్వారా ఆయన పూర్తి సమయాన్ని ఎన్నికల ప్రచారానికి కేటాయించే అవకాశం ఉంటుంది. పైగా అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పార్టీని నెలకొల్పిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసుతో కళంకం ఎదుర్కొంటున్నారు. సాధారణ రాజకీయ పార్టీల నేతలు అవినీతికి పాల్పడినా దేశంలో ఇంత చర్చ జరిగేది కాదు. కానీ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పురుడు పోసుకున్న పార్టీపై అవినీతి మరక పడడం విస్తృత చర్చకు ఆస్కారం కల్పించింది. ఆ మరకను తుడిచేసుకోవడం అంత సులభమేమీ కాదు. ఆ విషయం కేజ్రీవాల్ కూడా తెలుసు. కానీ ఈలోగా ప్రజల్లో తాను కోల్పోయిన ఇమేజ్ ను మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలని ఇదే ఆయన ముందున్న భారీ లక్ష్యం. అందుకే భావోద్వేగాలను రగిలించేలా రాజీనామా అస్త్రాన్ని, ప్రచారాన్ని ఎంచుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు ప్రజా కోర్టులోనే తీర్పు కోరతానని, అప్పటి వరకు సీఎం పీఠంపై కూర్చోబోనని అన్నారు. తాను మాత్రమే కాదు, ఇదే కేసులో జైలు పాలైన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సైతం ఈ పీఠంపై కూర్చోరని స్పష్టం చేశారు.